హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కానీ నేను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎందుకంటే నాకు ఈ ఎత్తుల గురించి పొట్టోళ్ళు పొడుగోళ్ళు బాడీ షేమింగ్ దీంతోనే ఉపయోగం లేదు. నాకు ప్రజలు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, ప్రజల పక్షాన మాట్లాడడం నాకు ముఖ్యం. వ్యక్తిగతంగా మాట్లాడడం అంటే అంతకంటే గట్టిగా మాట్లాడగలుగుతాను, అంతకంటే దిగజారుడు రాజకీయాలు కూడా చేయగలుగుతాం. కానీ మాకు విలువలతో మాట్లాడడం అలవాటు. సో బట్టి గారు, నేను అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. కానీ నేను ఒకటే అడుగుతున్నా, అట్లీస్ట్ నిన్న మీరు మాట్లాడుతూ మహిళల్ని అదానీ చేస్తాము అంబానీ చేస్తామని అన్నారు, కోటీశ్వరులు చేస్తామన్నారు, సంతోషం. నేను బట్టి గారిని సూటిగా అడుగుతా ఉన్నా. 1 ఏప్రిల్ 1, 2024 నుంచి ఈ రోజు వరకు ఉన్న వడ్డీ లేని రుణం డబ్బులు వెంటనే విడుదల చేసి మహిళల పట్ల నీ చిత్తశుద్ధిని రుజువు చేసుకో. నంబర్ 1. నంబర్ 2, మీరు అన్నారు 21,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు కదా. ఆ 21,000 మహిళలు ఎంత రుణం తీసుకుంటే మొత్తం రుణానికి వడ్డీ లేని రుణం ఇస్తాము అని జీవోను సవరించి విడుదల చేయమని చెప్పి నేను బట్టి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. 3వది, నిన్న మీ ముఖ్యమంత్రి గారు నీ పేరు తీసుకొని చెప్పారు బట్టి గారు. మా బట్టి గారు స్టిచ్చింగ్ ఛార్జెస్ 75 రూపాయలు పెంచిండని చెప్పింది కదా. ఈ రాష్ట్రంలో 75 రూపాయలు ఏ మహిళకు కూడా రాలేదు. తక్షణమే ఆ డబ్బులు విడుదల చేయాలని చెప్పి నేను బట్టి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. నంబర్ 3. నంబర్ 4, బట్టి గారు కొంచెం వెనక ముందు చూసుకోండి. మీరు ఆర్థిక శాఖ మంత్రి, అన్ని వివరాలు మీ దగ్గర ఉంటాయి. నిన్న బట్టి గారు మాట్లాడుతూ ఏమన్నాడో ముందు చూసిన తర్వాత నేను విషయానికి వస్తాను. 10 సంవత్సరాల బడ్జెట్ గురించి ఒక 10,000 కోట్ల రూపాయల మీ గురించి ఆలోచన చేసి వడ్డీ లేని రుణాలు ఏమన్నా ఇచ్చాడా? ఏమైంది ఆ రోజు? లేకపోతే 10 సంవత్సరాల బడ్జెట్ గురించి ఒక 10,000 కోట్ల రూపాయల మీ గురించి ఆలోచన చేసి వడ్డీ లేని రుణాలు ఏమన్నా ఇచ్చాడా? ఏమైంది ఆ రోజు? సో బట్టి గారు ఏమంటున్నారు, మొత్తం మా 10 ఏళ్ల పాలనలో 10,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలైనా ఇచ్చారా అని గొంతు పెంచుకొని మాట్లాడండు. బట్టి గారు, ఒకవేళ 2022-23 సంవత్సరంలోనే 13,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. 1 ఫైనాన్షియల్ ఇయర్. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హార్డ్లీ 3,000 కోట్లు 2,000 కోట్లు ఇచ్చింది వడ్డీ లేని రుణం. మీరు 2,000 3,000 కోట్లు మీరు ఇస్తే 1,00,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు మేము బ్యాంక్ లింకేజ్ ఇప్పించాం. 1,00,000 కోట్లు ఇప్పించాం. అది సెర్ప్ ద్వారా, మెప్మా ద్వారా, స్త్రీనిధి ద్వారా 3 రకాలుగా 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు? 10,000 కోట్లైనా ఇచ్చారా అంటున్నావు. 10,000 కోట్లు మేము దిగిపోయే సంవత్సరం 9 నెలల్లోనే 10,000 కోట్లు ఇచ్చాం. 2023-24లో మేము డిసెంబర్ 7కు దిగిపోయినాం. ఆ 9 నెలల్లోనే 10,000 కోట్లు ఇచ్చాం. అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్లో 2022-23లో 13,000 కోట్లు ఇచ్చాం. మొత్తం మా 10 ఏళ్లలో కరోనా పీరియడ్తో సహా 10,00,000 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ ఇచ్చాం మేము. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు ఈరోజు? 10,000 కోట్లు అయినా ఇచ్చారా అని మాట్లాడితే అంటే ఎవరు చెక్ చేసేటోడు ఉండడు, ఇక నేను అడిగేటోడు ఉండడు, నువ్వు ఏది మాట్లాడితే అదే అనుకుంటావా? లేవా డాక్యుమెంట్ లేవా? నేను చెప్పేది తప్పైతే బయట పెట్టు, అసెంబ్లీలో చర్చ పెట్టు. ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కదా, మాట్లాడదాం పట్టు. ఏ ఇయర్ ఎంత ఇచ్చినామో నేను చెప్తా. మెప్మా ఎంత ఇచ్చినాం, సెర్ప్ ఎంత ఇచ్చినాం, స్త్రీనిధి ఎంత ఇచ్చినాం నేను చెప్పనీకి రెడీ ఉన్నా. నేను ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన కదా. 10,000 కోట్లు కూడా ఇవ్వలేదని పచ్చి అబద్ధాలు జస్ట్ స్లీపింగ్ రిమార్క్స్ చేస్తే ఎట్లా బట్టి గారు? అండ్ పర్సనల్ కామెంట్స్ చేస్తే ఎట్లా? నువ్వు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు, నిజాయితీగా మాట్లాడు. మేము 1,00,000 కోట్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, మేము 2,00,000 కోట్లు ఇస్తా అని చెప్పు, వద్దంటలేను. కానీ మేమిచ్చింది తక్కువ చూపడం, మీరిచ్చింది ఎక్కువ చూపడం, మీరు ఇయ్యని దాన్ని కూడా ఇచ్చినట్టు చూపడం, ఇదేం చిల్లర రాజకీయం అని నేను అడుగుతా ఉన్నా. అంటే 10,000 కోట్లు కూడా మేము ఇవ్వలేదు అని ఏదైతే నిన్న బట్టి గారు మాట్లాడినరో అది శుద్ధ అబద్ధం. 1,00,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇకపోతే నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు పాపం
పాలన చేతగాక ప్రకృతి మీద కూడా నిందలేసిండు. అది కూడా ఒకసారి చూద్దాం, చూసిన తర్వాత మాట్లాడదాం. ఆయనకు ఎండలు ఎక్కువ వచ్చినాయి అని అంటుండు పాపం. రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, నన్ను తిట్టడం కోసం మీ పైశాచిక ఆనందం మంచిదని బీఆర్ఎస్ వాళ్ళు నేను అడుగుతున్నా. ఎండకు పంటలు ఎండిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, నన్ను తిట్టడం కోసం మీ పైశాచిక ఆనందం మంచిదని బీఆర్ఎస్ వాళ్ళు నేను అడుగుతున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండే, ఎండలకు పంటలు ఎండిపోతున్నాయట. ఈ ఎండలు మొదలు పుట్టినాయా రేవంత్ రెడ్డి మొదలు పుట్టిండా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండలు కొట్టలేదా? ఇప్పుడే ఎండలు కొడుతున్నాయా? రేవంత్ రెడ్డి వచ్చినాక ఎండలు కొడుతున్నాయా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు పంటలు ఎందుకు ఎండలేదు? ఈసారి కాలం అయితే మంచిగా అయింది. వాస్తవానికి యావరేజ్ రెయిన్ఫాల్ కంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ వర్షాలు పడ్డాయి. కృష్ణా గోదావరి నదులు పొంగి ప్రవహించినాయి. అన్ని రిజర్వాయర్లు కూడా నిండినాయి ఈ రాష్ట్రంలో. మరి ఎందుకు పంటలు ఎండిపోతున్నాయి అంటే ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, పాలన చేతకాక రేవంత్ రెడ్డి వైఫల్యం. ప్రకృతి వైపరీత్యం కాదు, ఇది రేవంత్ రెడ్డి వైఫల్యం. ముమ్మాటికి ఇది నిజం. నేను సాక్ష్యాధారాలతో సహా చూపించదలుచుకున్నా. ఎందుకంటే ఎండలు ఎప్పుడూ ఉంటాయి. ఇలా కేసీఆర్ హయాంలో ఉన్న నీళ్లు రేవంత్ రెడ్డి రాగానే ఎందుకు మాయమవుతున్నాయి? ఏమైంది అంటే కేసీఆర్ గారేమో ముందు జాగ్రత్తతోని నీళ్లు ఒడిసి పట్టిండు. కృష్ణా గోదావరి నదిల్లో ప్రవహించే నీటిని చాలా జాగ్రత్తగా కేసీఆర్ గారు ఒడిసి పడితే, రేవంత్ రెడ్డి గారేమో దాన్ని పట్టించుకోక నీటి నిర్వహణలో శ్రద్ధ లేకపోవడం వల్ల ఇలా భూగర్భ జలాలు ఇంకిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కేసీఆర్ గారు సముద్రంలో కలవకుండా కృష్ణా గోదావరి జలాలను మన చెరువుల్లోకి, మన చెక్ డ్యాముల్లోకి, మన రిజర్వాయర్లలో ఒడిసిపెట్టే ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి ఏమో విడిచిపెట్టిండు. కేసీఆర్ ఒడిసిపెడితే రేవంత్ రెడ్డి విడిచిపెట్టిండు. అందువల్ల ఈ సమస్య వచ్చింది. అలా ఒకవైపు ఆంధ్ర మొత్తం నీళ్లు తీసుకుపోయింది, ఈయన నిద్రపోయిండు. ఇంకొక వైపు దేవాదులలో కావలసిన నీళ్లు ఉన్నాయి, మోటార్లు ఆన్ చేయలే వీళ్ళు. ఇప్పుడు కూడా నీళ్లున్నాయి దేవాదుల. కేసీఆర్ గారు కట్టిన సమ్మక్క సాగర్ బ్యారేజ్ వల్ల అద్భుతంగా నీళ్లున్నాయి. కేవలం నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇవాళ వరంగల్ జిల్లాలో 1,00,000 ఎకరాల్లో పంట ఎండిపోతున్న పరిస్థితి ఉన్నది. ఎందుకు అంటున్నా అంటే ఈ మాట, ఐ ఛాలెంజ్ ద గవర్నమెంట్. దేవాదుల్లో గోదావరిలో నీళ్ళు వచ్చిన తర్వాత దేవాదుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్కు 7 కోట్ల రూపాయల బిల్లు ఇవ్వలేదని 32 రోజులు అక్కడ ఉండే కార్మికులు సమ్మె చేసిండ్రు. 32 రోజులు మోటార్ ఆన్ చేయలే. 32 రోజులు మోటార్ ఆన్ చేయకపోతే నీళ్ళు కిందికి జారిపోయినాయి. జనరల్గా కేసీఆర్ గారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే ఇట్లా గోదావరిలో వరద వచ్చిందనగానే మోటార్లు ఒత్తిపిస్తుండే కేసీఆర్ గారు. అప్పుడు ఏమవుతుండే, ధర్మసాగర్ కానీ, గండి రామారం కానీ, బొమ్మకూరు కానీ, తపాస్పల్లి కానీ, నవాబ్పేట కానీ ఆ రిజర్వాయర్లన్నీ నింపి పెట్టుకుందాం. ఫుల్గా నింపి పెట్టుకుంటే ఏమవుతుండే, ఎండాకాలం రాగానే ఇటు పొలాలకు ఇడుదురు, అటు వచ్చేది వస్తుండే, రెండు కలిపి బ్యాలెన్స్ అవుతుండే. కానీ ఈసారి ఏమైందంటే 32 రోజులు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల కాంట్రాక్టర్లకు పేమెంట్ లేక, అది ఎంత 7 కోట్లు కమిషన్ రాలేదని ఈనట్టున్నారు, అంతే కుదరనట్టుంది కమిషన్. 7 కోట్ల బిల్లు ఇయ్యక తాళాలు వేసి పెట్టిరు పంప్ హౌజ్లకు. తాళాలు వేసి పెడితే నీళ్లు నింపలే. ఇప్పుడు నీళ్లు జాలక ప్రజలు కొట్లాడుకుంటున్న పరిస్థితి, కళ్ళ ముందు పంట ఎండిపోతున్న పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ గారు ఎండలు కొడుతున్నాయని ఏమైనా పంటలు ఎండబెట్టిండా? ఎండాకాలంలో కూడా కేసీఆర్ హయాంలో చెరువులు మత్తళ్ళు దుంకినాయి, చెక్ డ్యాములు అలుగు దుంకినాయి, కాలువలన్నీ కూడా నీటితో కలకలలాడినాయి. కానీ రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్యం వల్ల 32 రోజులు దేవాదుల పంపులు ఆన్ చేయకపోవడం వల్ల
రిజర్వాయర్లలో నీళ్లు నింపకపోవడం వల్ల ఇవాళ 1,00,000 ఎకరాల్లో దేవాదుల్లో పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లాలో జనగామ కానీ పాలకుర్తి కానీ అనేక నియోజకవర్గాల్లో ఇలా పంటలు ఎండిపోతున్నాయి. రైతులంతా కూడా గొల్లున ఏడుస్తున్నటువంటి పరిస్థితి. సో ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఎండలు కొడితే పంటలు ఎండిపోతే నేనేం చేయాలంటాడు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎండలు కొట్టలేదా బిడ్డ? నువ్వు వచ్చినాకనే ఎండలు కొత్తగా కొడుతున్నాయి, ఇదివరకు ఎండలు లేవా? ఇది నీ చేతగానితనం వల్ల, ఇది నీ ప్రకృతి వైఫల్యం కాదు, ఇది రేవంత్ రెడ్డి వైఫల్యం, ముమ్మాటికి నీ ప్రభుత్వ వైఫల్యం, నీ మంత్రివర్గ వైఫల్యం. ఇట్ ఈస్ యువర్ ఫెయిల్యూర్. ఇవాళ ఆ రైతుల్ని కాపాడాలి, ఆ రైతులకు ఎకరానికి 10,000 రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు ఇవాళ కూడా కేసీఆర్ గారు కట్టించిన సమ్మక్క సాగర్ బ్యారేజీలో 3.5 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఇవాళ కూడా ఇప్పుడు కూడా నీళ్లు ఉన్నాయి. నీళ్లు లేక కాదు, నీ ప్రభుత్వ వైఫల్యం. అట్లే శ్రీశైలంలా మీరు చూసింది ఈసారి ఎన్ని నీళ్లు పోయినాయి సముద్రంలో. శ్రీశైలంలో బ్రహ్మాండమైన వరద వస్తుంటే 25 రోజులు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయలే. మా నిరంజన్ అన్నాడు, ప్రెస్ మీట్ పెట్టిండు, మహబూబ్ నగర్ జిల్లాలో మోటార్లు ఆన్ చేయండి, వరద వస్తుంది, సముద్రంలోకి పోతున్నాయి నీళ్ళని మొత్తుకుంటే కూడా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లిఫ్ట్లు 25 రోజులు ప్రారంభించలే. 25 రోజులు ముందు ప్రారంభించి చెరువులన్నీ నింపి పెట్టుకుంటే, వాగులలో నీళ్ళు వదిలి చెక్ డ్యాములు నింపి పెట్టుంటే భూగర్భ జలాలు పెరగకపోవునా? రైతులకు మేలు జరగకపోవునా? ఇప్పుడు నువ్వు ఇంత బేలగా ఎండ కొట్టింది కనుక ఎండిపోతుందని నువ్వు ఇంత బేలగా మాట్లాడాల్సిన పరిస్థితి నీకు వచ్చినా? ఇంకెంతకాలం ఇట్లా నువ్వు దాచుకుంటావు? ఎంతకాలం తప్పించుకుంటావు? ఇవాళ ఇంకా ఆయన మాట్లాడతాడు పైశాచిక ఆనందం అట. ఎవరిది పైశాచిక ఆనందం? రేవంత్ రెడ్డి గారు హైడ్రా పెట్టి పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టి నువ్వు పైశాచిక ఆనందం పొందినవు. చిన్నపిల్లలు నా స్కూలు బ్యాగులు తెచ్చుకుంటా, నా వాటర్ క్యాన్ తెచ్చుకుంటా అంటే కూడా టైం ఇవ్వకుండా ఆ పసిపిల్లలను కూడా ఏడిపించి పైశాచిక ఆనందం పొందినవు కదా రేవంత్ రెడ్డి నువ్వు. లగచర్ల గిరిజన రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టి నువ్వు పైశాచిక ఆనందం పొందినవు. ఓట్లేసిన రైతులకు బేడీలు వేసిన చరిత్ర నీది.